లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటి వరకు సొంతం చేసుకున్న డబ్బులు ఏవి మీవి కాదు. సో ఇప్పుడు తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి టైం ఇది. సూర్యమండలి టీం దగ్గర ఏమో 10,65,000 ఉంది, మీరు లీడ్ లో ఉన్నారు. చంద్రమండలి మీ దగ్గర ఏమో 7 లక్షలు ఉంది. సో లీడ్ లో ఉండే వాళ్ళకి మేము 6 టాపిక్స్ ఇస్తాం. ఈ 6 టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. దాని రిలేటెడ్ గానే క్వశ్చన్స్ అడుగుతాం, మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ మీద వస్తాయి పిక్చర్స్ రూపంలో. సో ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అలా చెప్పుకుంటూ వెళ్తున్న దాంట్లో ఎవరైతే చెప్పలేరో ఆ టీం డబ్బులు మొత్తం ఇంకో టీంకి వెళ్ళిపోతుంది. సో మీకు 5 సెకండ్స్ టైం ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, బయటకి రాంగ్ ఆన్సర్స్ ఎన్నైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ వినగానే ఓకే రైట్ అంటాను, నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతాను. ఓకే రెడీ? ఓకే సూర్యమండలి టీం, మీ టాపిక్స్ ఏంటంటే జెండాలు, సినిమా, భాషలు, ఎయిర్పోర్ట్ కోడ్స్, పూల మొక్కలు, మ్యాప్స్. ఎయిర్పోర్ట్ కోడ్స్ నువ్వు రెగ్యులర్ గుర్తు వాడిన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్స్ ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. సినిమాలు చేద్దామంటారు మరి. మూవీస్. కొన్ని సినిమాలోని ఇంటర్వెల్ సీన్స్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఆన్సర్లు మీరు చెప్పకండి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అట్లా ఆల్టర్నేట్. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్తారింటి దారిది. రైట్. బొమ్మరిల్. రైట్. ఆర్ఆర్. రైట్. మహానటి. రైట్. మజిలీ. రైట్. మగధీర. రైట్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. రైట్. సీతారామం. రైట్. బాహుబలి. రైట్. వాల్తేరు వీరయ్య. రైట్. కొత్త బంగారు. రైట్. గుండు జారిగా ఉంది. రైట్. సుప్రీం. రైట్. విక్రమ్. రైట్. ఓకే సో ఇప్పుడు టై అయిపోయింది కాబట్టి ఎయిర్పోర్ట్ కోడ్ అన్నారు కదా, అది సెలెక్ట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఎయిర్పోర్ట్ కోడ్. కొన్ని ఎయిర్పోర్ట్ కోడ్స్ వేస్తాము, ఆ ఊరి పేరు చెప్పాలి. ఓకే రెడీ? మళ్ళీ మీతోనే స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హైదరాబాద్. రైట్. బాంబే. రైట్. ఢిల్లీ. రైట్. రాజమండ్రి. రైట్. వైజాగ్. విశాఖపట్నం. విజయవాడ. వైజాగ్, విశాఖపట్నం అన్ని చెప్పారు కానీ విజయవాడ మాత్రం చెప్పలేదు. సో డబ్బులు మొత్తం అట్టించేయండి.